టు అనస్టు ట్యుటోరియల్స్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాము. అందులో మొదటిగా యూనిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దాని యొక్క ప్రధాన కార్యాలయం ఏంటి? అది యొక్క మెయిన్ ఎందుకోసం స్థాపించబడింది అనేది మనం తెలుసుకుందాం. ముందుగా ఇది 1946లో డిసెంబర్ 11న న్యూయార్క్‌లో నిర్మించారు. దీనికి పూర్తి అబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్ రిలీఫ్ రీహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఎందుకోసం అంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఎవరెవరైతే ఈ యుద్ధం వల్ల ప్రభావితమైన పిల్లలు కానీ తల్లులు కానీ వారి యొక్క రక్షణ కోసం లేదా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటికి ఉపశమనం కోసం ఇదిని ఏర్పాటు చేశారు. దీన్ని డిసెంబర్ 11వ తారీఖున చేశారు కాబట్టి ఆ రోజు యూనిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించబడుతుంది ఇది. తర్వాత మనకి 24లో దీని యొక్క థీమ్ ఏంటంటే లిసన్ టు ద ఫ్యూచర్. మనం ముందే చెప్పుకున్నాం కదా, ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూయార్క్. దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? యూనిసెఫ్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఫర్ ఎవ్రీ చైల్డ్. తర్వాత వీళ్ళు ప్రధానంగా చేసే కార్యకలాపాలు ఏమేమి ఉన్నాయి అంటే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వ్యాధి నిరోధక టీకాలు, ఎయిడ్స్ సోకిన పిల్లలకు తల్లులకు చికిత్స అందించడం, మాతా శిశు పోషణను మెరుగుపరచడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, అలాగే పిల్లలకి విద్యను ప్రోత్సహించడానికి ఏదైనా విపత్తులు సంబంధించినప్పుడు వాళ్ళకి ఏదైతే అత్యవసర సహాయం ఉంటుందో అది అందించడానికి యూనిసెఫ్ చేస్తుందన్నమాట. అలాగే ఈ ఏజెన్సీ దేనికి సంబంధించిందంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఏజెన్సీ. ఇది మొదట్లో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని పిలిచేవాళ్ళు. అది అండి. తర్వాత 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. భారతదేశం తనకంటూ ఒక సొంతగా స్పేస్ స్టేషన్ నిర్మించాలి అనుకుంటుంది. దీనికోసం మన ఇస్రో ప్రణాళికలు రూపొందిస్తుంది. బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్లో జరిగిన కన్నడ సాంకేతిక సదస్సులో ఇందుకు సంబంధించిన వివరాలు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గారు ప్రకటించారనమాట. దానికి ఇస్రో ఏం చేస్తుంది అంటే 52 టన్నులు బరువు ఉండే భారత అంతరిక్ష కేంద్రాన్ని భూమి ఉపరితలానికి అంటే 400 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష ప్రవేశపెడుతుంది. అయితే దానిలోకి 3 వ్యోమగాముల్ని పంపనుంది. భవిష్యత్తులో 6గురికి పెంచాలని కూడా ఇస్రో యోచిస్తుంది. అలాగే బిఏఎస్ అనేది లైఫ్ సైన్స్, మెడిసిన్ రంగాల్లో శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇచ్చేందుకు, అంతరిక్ష పరిశోధనలు మెరుగుపరిచేందుకు భారత్ అభివృద్ధి చేస్తున్న మాడ్యులర్ స్పేస్ స్టేషన్ తొలి మాడ్యూల్ ఎప్పుడవుతుంది అంటే 2028లో LVM-3 వాహక నౌక ద్వారా ప్రారంభించబడుతుంది. స్పేస్ స్టేషన్ మాడ్యూల్స్ని పలు దశల్లో నింగికి పంపించి అంటే డిఫరెంట్ స్టేజెస్లో పంపించేసి ఆ తర్వాత అంతరిక్షంలో వాటితోటి అనుసంధానిస్తారు. ఇది మొత్తం కూడా 2035 నాటికి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చి లక్ష్యం ఏంటి అంటే యువ శాస్త్రవేత్తలను, యంగ్ సైంటిస్టులని ప్రేరేపించి అంతరిక్షంలో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించుకోవాలని మన భారతదేశం అనుకుంటుంది. అలాగే ప్రస్తుతం అంతరిక్షంలో ఆల్రెడీ కూడా ఒక స్పేస్ స్టేషన్ ఉంది. దీన్ని ఎవరు అంటే నాసా అనేక దేశాల సహకారంతో నిర్మించుకుంది. ప్రస్తుతం చైనా సైతం సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు నిర్మిస్తుంది. అయితే భారత్ కూడా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తే ప్రపంచంలో సొంత స్పేస్ స్టేషన్ ఉన్న 3వ దేశంగా మన దేశం నిలబడబోతుంది. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు వృద్ధి. చాలామంది ఆడవాళ్ళు వంటకి అంకితం, ఇంటికి అంకితం అంటారు. కానీ అలా కాదండి. శ్రామిక శక్తిలో కూడా చూడండి ఎంత రేటు అభివృద్ధి చెందుతుందో. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2017-18 నుంచి 22-23 వరకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చేసింది.
పరిశీలనాత్మక విశ్లేషణ, ఆర్థిక సలహా మండలి ఈఏసీపీఎం విడుదల చేసిన మహిళా సామూహిక శక్తి భాగస్వామ్య రేటు గణాంకాల ప్రకారం ఎలా ఉంది? ఎలా పెరిగింది ఒక్కొక్క రాష్ట్రంలో? అనేది దాదాపు అన్ని రాష్ట్రాల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ముఖ్య వివరాలు ఎలా ఉన్నాయి చూడండి. మహిళా కార్మికశక్తి భాగస్వామ్య రేట్ ఎలా ఉంది? గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంది? పట్టణ ప్రాంతాల్లో ఎలాగా ఉంది? ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. 2017, 18 23% ఉంటే 23, 24కి వచ్చేటప్పటికి 41% పెరిగిందండి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది? గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉంది అంటే 17, 18 నుంచి 22, 23 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మిక శక్తి 24% పెరిగింది. అక్కడి నుంచి 47.6కి పెరిగితే పట్టణ ప్రాంతాల్లో 20 నుంచి 25 మాత్రమే పెరిగింది. గమనించండి. ఇక్కడ మనకి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినంతగా పట్టణ ప్రాంతాల్లో పెరగలేదు మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు. అలాగే ప్రాంతీయ అసమానతలు కూడా ఉంది చూడండి. ఈశాన్య రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా నాగాలాండ్‌లో అయితే 15% నుంచి 71% వరకు. అరుణాచల్ ప్రదేశ్‌లో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు బాగా పెరిగిపోయింది. అలా కాకుండా పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గమనించినట్టయితే పట్టణ ప్రాంత మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు కంటే కూడా గ్రామీణ ప్రాంతం మనం ఇందాక చెప్పుకున్నాం గదా! గ్రామీణ ప్రాంతాల్లో చూడండి 24 నుంచి 47కి పెరిగితే పట్టణ ప్రాంతాల్లో 20% నుంచి 25 అంటే 5% మాత్రమే పెరిగింది. పట్టణ ప్రాంత మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు గుజరాత్‌లో ఎలా ఉంది? 16% నుంచి 26% పెరిగింది. అలాగే తమిళనాడులో అయితే 27 నుంచి 28 అంటే 1%. పట్టణ ప్రాంతాల్లో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు కూడా పెరిగింది అంటున్నారు. బీహార్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అయితే బాగా తక్కువగా ఉంది. తర్వాత వివాహిత మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఎలా ఉంది అంటే రాజస్థాను, జార్ఖండ్ గ్రామీణ ప్రాంతాలలో వివాహిత మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు గణనంగా పెరిగింది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల ప్రభావం మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటుపై ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో 20 నుంచి 35 మధ్య వయసున్న మహిళలపై పడుతుంది. అలాగే పథకాలు గ్రామీణ మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఎలా ఉంది? ఏమేం పథకాలున్నాయి? వాటి వల్ల మహిళల గ్రామీణ మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఎలా పెరుగుతుంది అని అంటున్నారు. అందులో ముందుగా ముద్రా రుణాలు, డ్రోన్ దీదీ పథకం వంటి కార్యక్రమాలు, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, స్వయం సహాయక బృందాలు ఇవన్నీ కూడా మహిళా శ్రామిక శక్తి పెరుగుదలకి దోహదపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇవి పట్టణ ప్రాంతాల వాళ్ళకి కాదు. తర్వాత ఎల్ఎఫ్‌పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసుగా వ్యక్తిగత శాతంగా లెక్కించబడుతుంది. తర్వాత ఇక్కడ వరల్డ్ యూనివర్సిటీస్‌కి వాటి యొక్క ర్యాంకింగ్స్ గురించి కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాము. అందులో మన భారత్ ఎన్ని యూనివర్సిటీస్ ర్యాంకింగ్ సంపాదించుకున్నాయి కూడా వాటి గురించి కూడా తెలుసుకుందాము. అందులో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 2025 గురించి తెలుసుకోబోతున్నాం. లండన్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్వాక్వెరెల్లీ సైమన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ సంస్థ ఆ సంస్థ విడుదల చేసిన ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అంటే అందులో మన భారత్ చెందిన ఐఐటి ఢిల్లీ 255 స్థానాలు మెరుగుపరుచుకొని ప్రపంచవ్యాప్తంగా 171 స్థానం 171 ప్లేస్‌కి మన ఢిల్లీ ఐఐటి చేరుకుంది. సస్టైనబిలిటీలో ఐఐటి ఢిల్లీ ర్యాంక్ సాధించిందనమాట. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగుళూరు పర్యావరణ విద్యలో ప్రపంచంలోని టాప్ 50 విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిచిందంట. అయితే మొత్తంగా ఎన్ని యూనివర్సిటీస్ మన భారతదేశం నుంచి సస్టైనబిలిటీలో ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించుకున్నాయంటే 78 విశ్వవిద్యాలయాలు క్యూఎస్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించుకున్నాయి. అందులో టాప్ 10 విద్యా సంస్థల్లో 9 ఇన్‌స్టిట్యూషన్స్ తమ స్థానాల్ని మెరుగుపరుచుకున్నాయి. అదే స్థానంలో ఉండిపోలేదు, కిందకి దిగలేదు. టాప్ 10లో ఉన్నవి వాటి స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి. అందులో ఈ జాబితాలో నుంచి భారత్ నుంచి కొత్తగా 21 ఉన్నత విద్యా సంస్థలు కూడా చేరాయి. పర్యావరణ ప్రభావానికి సంబంధించి ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్ ప్రపంచంలోని టాప్ 100 జాబితాలో ఉన్నాయన్నమాట ఇవి. అలాగే దేశంలోని విశ్వవిద్యాలయాలు నాలెడ్జ్ ఎక్స్‌చేంజ్, ఎంప్లాయబిలిటీ మెరుగైన స్కోర్స్‌ను కూడా సాధించుకున్నాయి.
ఈ జాబితాలో టొరంటో యూనివర్సిటీ ఉంది కదండీ! కెనడా మొదటి స్థానంలో ఉంది. ఈటీహెచ్ జూరిచ్ రెండో స్థానంలో, స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ, యూఎస్‌బీ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. 107 దేశాలు, ప్రాంతాల నుంచి 1740 విశ్వవిద్యాలయాలకు ఈ జాబితాలో ర్యాంకింగ్స్ ఇచ్చారు. గత ఎడిషన్‌లో 95 ప్రాంతాల నుంచి మాత్రమే తీసుకున్నారు. 1397 విద్యా సంస్థలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. కాగా తాజా ర్యాంకింగ్స్‌లో గత ఏడాది కంటే కూడా గణనీయమైన అభివృద్ధి చెందింది. ప్రీవియస్ వాటికన్నా ఈసారి ఇంకా అభివృద్ధి చెందింది. అయితే గత నెలలో విడుదల చేసిన క్వాక్వెర్రీ సైమన్స్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఆసియా ప్రాంతం నుంచి మొత్తం 984 విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, అందులో భారత్ నుంచి 22 విశ్వవిద్యాలయాలున్నాయి. ఆసియాలో టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో మన దేశానికి చెందిన 6 విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. అంతర్జాతీయ ఫ్యాకల్టీ, పీహెచ్‌డీతో కూడిన సిబ్బంది, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, ఇన్‌బౌండ్ ఎక్స్‌చేంజ్, అకాడమిక్ ఖ్యాతి, పేపర్ సైటేషన్స్, ఫ్యాకల్టీ పేపర్స్, ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అవుట్‌బౌండ్ ఎక్స్‌చేంజ్ వీటన్నిటితో కూడా మనయి ర్యాంక్స్ మారిపోయింది. తర్వాత మనకి పర్యావరణ, జీవావరణ వేత్తకి మాధవ్ గాడ్గిల్ గారికి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అనే అవార్డుని ఐరాస ప్రకటించిందనమాట. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఐక్యరాజ్య సమితి పర్యావరణం కార్యక్రమం యొక్క ప్రతి సంవత్సరం పర్యావరణ రంగంలో ప్రకటించే అవార్డు ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్. ఈ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఎవరు అంటే గాడ్గిల్. ఈ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 2005 నుంచి ఇస్తున్నారు. ఈ అవార్డుని ఎర్త్ ఆఫ్ ఛాంపియన్స్ అవార్డుని అందుకున్న వారు ఎవరెవరు భారతీయులు ఉన్నారు అంటే డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ 2022లో ప్రముఖ జీవ శాస్త్రవేత్త, వన్యప్రాణులను సంరక్షించడంలో చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. తర్వాత ప్రధాని మోడీ గారికి పర్యావరణానికి ముప్పు కలిగించే ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టినందుకు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌ను ఏర్పాటు చేసినందుకు, ఇలా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గాను ఈ అవార్డు 2018లో మోడీ గారికి లభించింది. మాధవ్ గాడ్గిల్ గారికి 2010 నాటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన 14 సభ్యుల మాధవ్ గాడ్గిల్ కమిటీ అద్భుతమైన జీవవరణానికి, అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతులకు ఆలవాలమైన పశ్చిమ కనుమలను పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఎకలాజికల్లీ సెన్సిటివ్ 3 జోన్లుగా విభజించాలంటూ 2011 ఆగస్టు 31 కేంద్రానికి నివేదికనిచ్చింది.